Hello students, welcome back to the channel and this is Mallikarjun. So ఈ పర్టికులర్ వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరికీ క్లియర్గా చెప్తాను. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద సో మనకి ఏమేం కోర్సెస్ వస్తాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీ ఎలా ఉంటుంది అండ్ కట్ ఆఫ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ అనేది ఒక్కసారి క్లియర్గా ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. సో బేసిక్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకి మెయిన్గా ఇంపార్టెంట్గా వెబ్సైట్ ద్వారా వచ్చే ఈ 4 కోర్సెస్ ఏంటి నాన్న అంటే, ఫస్ట్ వచ్చేసి బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కోర్స్. ఇది ఒక 4 year కోర్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు 4 year కోర్సెస్ అనమాట. సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బిఎస్సి కమ్యూనిటీ సైన్సెస్ ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్ ద్వారా PGTAUలో వచ్చే కోర్సెస్ అనమాట. సో దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో యూజువల్గా దీంట్లో బైపీసీ వాళ్ళకి అండ్ ఎంపీసీ వాళ్ళకి కూడా కోర్సెస్ ఉంటాయి. సో ఎంపీసీ వాళ్ళకి ఉండే స్పెసిఫిక్ కోర్సెస్ ఏంటి అంటే ఈ 2 బీటెక్ కోర్సెస్ నాన్న. నేను ఇక్కడ పింక్ కలర్తో మార్క్ చేసే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి ఉంటుంది. మిగతా అన్ని బైపీసీ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో బైపీసీ వాళ్ళకి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ బైపీసీలో తీసుకోవాలి అండ్ తర్వాత వెబ్సైట్ అయితే క్వాలిఫై తప్పకుండా అవ్వాలి. సో ఎంపీసీ వాళ్ళు కూడా సేమ్ ఇంటర్ ఎంపీసీ అండ్ క్వాలిఫైడ్ తెలంగాణ వెబ్సైట్ వచ్చి ఉండాలన్నమాట. సో మీకు వెబ్సైట్ రిజల్ట్స్ తర్వాత ఒక కొంత గ్యాప్ తర్వాత సో మీకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మీకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో మీకు ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ ప్రాసెస్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే సర్టిఫికేట్ అప్లోడ్, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు యూనివర్సిటీ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఆ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కోర్సెస్లో మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కోర్సెస్కి మాత్రమే. మళ్ళీ ఫార్మసీ వాళ్ళకైతే మళ్ళీ వేరే యూనివర్సిటీ అప్లికేషన్ ఉంటుంది. సో అగ్రికల్చర్కి అయితే మీరైతే ఇది అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇప్పటి నుంచి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. సో దీంట్లో సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీకు బేస్డ్ ఆన్ యువర్ ఫస్ట్ వెబ్సైట్ ర్యాంక్, యువర్ కేటగిరీ, తర్వాత లోకల్ ఏరియా, ఫార్మర్ కోటా అండ్ రిజర్వేషన్ అనమాట. సో యూజువల్గా నాన్న మనకి కట్ ఆఫ్ అండ్ అలాట్మెంట్ దేని బేస్ చేసుకుంటుందంటే ఫస్ట్ తక్కువ మార్క్స్ ప్రయారిటీ లోకల్ ఫార్మర్ కోటా, తర్వాత లోకల్ నాన్ ఫార్మర్ కోటా, తర్వాత నాన్ లోకల్ ఆర్ నాన్ రీజనల్ వాళ్ళకి ప్రయారిటీ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, అలా. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు సేఫ్ ర్యాంక్ బిఎస్సి అగ్రీలో ఓవరాల్గా అంటే ఈ అగ్రి బిఎస్సి అగ్రికల్చర్ ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ రాజేందర్ నగర్లో కాలేజ్ది కాదు నాన్న. ఓవరాల్గా దాని కింద వచ్చే అన్ని కాలేజెస్ బేస్ చేసుకొని, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ బేస్ చేసుకొని సో దీంట్లో మీకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది. సో లాస్ట్ కాలేజ్ కట్ ఆఫ్ ఫర్ ఓసీ వచ్చేసి బిలో 5K ఉండాలి అండ్ ఓసీ గర్ల్స్ వచ్చేసి బిలో 7K ఉండాలి. ఇది సేఫ్ స్కోర్ అనమాట. అండ్ బీసీ వాళ్ళకి 8,000 నుంచి 20,000 మధ్యలో వ్యారీ అవుతుంది. ఎస్సీ వచ్చేసి 20 to 45K అండ్ ఎస్టీ వచ్చేసి 35 నుంచి 60,000 వ్యారీ అవుతుంది. ఇది బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన మీకు కట్ ఆఫ్స్ అనమాట. అండ్ దాని తర్వాత ఇది బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్సెస్ కి సంబంధించిన కట్ ఆఫ్. సో మీకు బీటెక్ అగ్రికల్చర్, హానర్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ 3 కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఎందుకంటే లో ర్యాంక్ అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా తక్కువనే ఉంటుంది నాన్న కట్ ఆఫ్. సో దీంట్లో కొంచెం ఈజీగానే వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉండేది మనకి అగ్రికల్చర్ లో. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫీ నాన్న. సో ఫీ ఎంత ఉంటుంది అంటే ఈ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయిన కాలేజెస్ అన్నీ కూడా మనకి ఫీ వచ్చేసి 45,000 నుంచి 55,000 పర్ ఇయర్. అంటే ఇన్ ద ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఫీ. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఓకే 20 to 25K ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో మీకు డిపాజిట్స్ అట్లా ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఎక్స్క్లూడ్ చేసి మిగతా సెకండ్ ఇయర్ నుంచి యావరేజ్గా 20 to 25 ఫీ ఉంటుంది. దీంట్లో మెస్ ఫీజు అండ్ అకామిడేషన్ ఇంక్లూడ్ చేయరు అండ్ మిగతాదంతా కూడా యావరేజ్గా అంత ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజెస్ ఫీ అనమాట. ఓకేనా, సో ఇది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన సో కోర్సెస్ ఫీ డీటెయిల్స్ ఒక బ్రీఫ్ వీడియో. అండ్ ఇండివిజువల్ కోర్స్ గురించి, ఇండివిజువల్ కట్ ఆఫ్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.